ఛానల్ నామినేషన్స్ పార్ట్ 3 మాట్లాడుకుందాం. ఇంతకు ముందు రెండిట్లో మాట్లాడుకోనివి అండ్ రాము అండ్ కళ్యాణ్ నామినేషన్ ఒకటి మాట్లాడుకోలేదు, అవి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు లైవ్ లో వచ్చిన ఒక చిన్న క్లిప్ ఎపిసోడ్ లో వేయడం మానేశాడు. సో ఆ క్లిప్ వైరల్ అవుతుంది. ఆ క్లిప్ లో ఏముంది అంటే తనూజ రాముకి సజెస్ట్ చేస్తుంది కళ్యాణ్ ని నామినేట్ చెయ్యి అని. ఏ టైంలో అంటే తిను యమ్ముని నామినేట్ చేసే టైంలో చేయమని చెప్తుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఏ ఉద్దేశంతో తనూజ ఆ పని చేసింది? అంటే కళ్యాణ్ అంటే నచ్చక కళ్యాణ్ ని బయటికి తోసేయాలి నామినేషన్స్ లో వేసేసి అన్న ఉద్దేశంతో చేసిందని మీరు అనుకుంటున్నారా? లేదా కళ్యాణ్ ని పక్కన పెడితే యమ్ముని నామినేషన్స్ లో వేస్తాడు డెమాన్, అందుకు చేసిందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటన్నది మీరు కామెంట్ చేయండి. నా ఒపీనియన్ ఏంటన్నది నేను చెప్తా. ఎలాంటి సుత్తి లేకుండా రివ్యూలోకి వెళ్దాం. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన పాత సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. కొత్త సబ్స్క్రైబర్స్ కూడా లైక్ చేయండి. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను ఆ వీడియో చూసా. తనూజ ఇది మనకి ఎపిసోడ్ లో వేయలేదు, లైవ్ లో వచ్చింది. తనూజ ఏం చేస్తుందంటే తనూజ స్లోగా నడుచుకుంటూ వస్తుంది కదా, ఇప్పుడు ఇమ్ముని నామినేట్ చేయడం కోసం అని స్లోగా నడుచుకుని వస్తుంది, లాస్ట్ లో వస్తుంది. అప్పుడు లాస్ట్ లో వచ్చినప్పుడు ఇమ్ముని నామినేట్ చేస్తుంది కదా, ఆ టైంలో లైవ్ లో చూపించింది ఏంటంటే తనూజ రాముకి హ్యాండ్ మీద కే అని రాస్తుంది. అంటే కళ్యాణ్ నామినేట్ చెయ్యి అని చెప్పేసి రాసింది అనమాట. సో అది రాముకి అర్థమైంది. అండ్ ఇక్కడ తనూజ తన నామినేషన్ ఇమ్ముని నామినేట్ చేసుకుంది, అది మనం మాట్లాడేసుకున్నాము. అండ్ రాము వచ్చేసి కళ్యాణ్ పేరు చెప్తాడు. అంటే తను ఆల్రెడీ కే అని రాసింది తన కళ్యాణ్ నామినేట్ చేశాడు. నామినేట్ చేసినప్పుడు ఈ నామినేట్ చేయడం కోసం ఫస్ట్ మాట్లాడుకుని, నామినేట్ చేసినప్పుడు కళ్యాణ్ ఏమన్నాడు అది మాట్లాడుకుందాం. నాకేమనిపించిందంటే ఇక్కడ తినో ఆ తర్వాత కళ్యాణ్తో కూడా మాట్లాడి కళ్యాణ్ అడుగుతాడులే, నువ్వు నన్ను ఎందుకు నామినేట్ చేయమన్నా ఇవి అడుగుతాడు. సో తనూజ ఏమంటదంటే నేను ఇమ్ము కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని ఒకేసారి నామినేషన్ లో పెడితే వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటారు. సో డెమాన్ స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టిన వాళ్ళని ఉంచుతారు. అండ్ అంటే కళ్యాణ్ ని ఉంచుతాడు డెమాన్, ఇమ్ముని నామినేషన్ లో వేస్తాడు. ఆ ఉద్దేశంతో నేను అలా చేశాను అని చెప్పేసి కళ్యాణ్కి చెప్తుంది. ఈవెన్ నామినేషన్ అయిన తర్వాత అంటే వెళ్ళి డెమాన్ని ఒరే అదేంట్రా నువ్వు ఇమ్ముని నామినేషన్ లో వేసి కళ్యాణ్ సేవ్ చేస్తావు అనుకున్నాను అన్నదంట. అండ్ కళ్యాణ్కి డౌట్ కన్ఫర్మ్ అవ్వక అంటే ఇది ఎంతవరకు నిజం తేల్చుకోవడానికి వెళ్ళి రీతు దగ్గరికి వెళ్ళి రీతు ఇలాగా తనూజ నన్ను నామినేట్ చేయమని రాముతో చెప్పిందంట. అంటే అవును చెప్పింది, ఎందుకు అంటే తను ఇమ్ముని నామినేషన్ లోకి తీసుకురావాలంటే పక్కన నిన్ను పెడితే డెమాన్ నిన్ను సేవ్ చేస్తాడు అనుకున్నదంట అంట. నేనేమంటానంటే అసలు ఈ కాన్సెప్ట్ ఈ వర్స్ట్ స్ట్రాటజీ ఎలా చేసుకుంటది? డెమాన్ ఎవరిని సేవ్ చేస్తాడో తినేలా డిసైడ్ చేస్తుంది. డెమాన్కి కళ్యాణ్ అండి ఇమ్ము, అబ్బా వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ? డెమాన్కి ఇమ్ముయా కదా ఎక్కువ. ప్రతి కష్టంలోనూ తోడుగా ఉంటాడు, కొంచెం ఏడిస్తే పరిగెట్టుకుంటూ వెళ్తాడు. ఆ ఈ ఇమ్ముని పట్టుకుని ఏడుస్తాడు డెమాన్. కళ్యాణ్తో అంత క్లోజ్నెస్ ఉందా ఏమన్నా డెమాన్కి? లేదు కదా. అలాంటప్పుడు డెమాన్ ఎందుకు కళ్యాణ్ని సేవ్ చేస్తాడు? ఏమన్నా అర్థం ఉందా ఆ స్ట్రాటజీకి? ఎంత వర్స్ట్ స్ట్రాటజీ, ఒక జోకర్ స్ట్రాటజీ లేదా కావాలనే కన్నింగ్ స్ట్రాటజీ వేసిందా? ఇలా కూడా వస్తాయి ఆలోచనలు. అసలు ఏ రకంగా డెమాన్ కళ్యాణ్ సేవ్ చేస్తాడో అని అనుకుంది. నువ్వు ఎలా అనుకుంటావు అసలు? మళ్ళీ కళ్యాణ్ వచ్చి అడిగాడు. విషయం ఏంటంటే ఈ విషయం కళ్యాణ్కి ఎలా తెలిసిందంటే రాము చెప్తాడనమాట. అంతకుముందు ఎలా తెలిసిందో తెలీదు, నేను చూసిన దాన్ని అయితే రాము చెప్తాడు. ఏమని చెప్తాడంటే ఇలాగ కే అని రాసింది అంటే నిజంగా రాసిందంటే ఎస్ 100% రాసింది, బట్ ఆ ఒక్క రీజన్తో నేను నామినేట్ చేయలేదు. నేను ఒకళ్ళు చెప్తే ఏమీ విన్ను, అందుకే కదా నువ్వు నన్ను నామినేషన్ పాయింట్ చెప్పమన్నా కూడా నేను నీ మాట విన్ను అన్నాను. నేనేమి తనుజక్క చెప్పిందని నామినేట్ చేయలేదు, బట్ తను చెప్పింది. నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నేను నిన్ను నామినేట్ చేశాను, బట్ తను చెప్పడం అయితే చెప్పింది. ఇదే గట్టిగా ఇరుక్కుంది తనూజ ఇక్కడ. ఎవరు చెప్పమన్నారు? ఎందుకు చెప్పాలి? రాము తనకు నచ్చిన నామినేషన్ చేసుకుంటాడు. నువ్వు ఇమ్ముని నామినేట్ చేయడం కదా, నీకు పాయింట్స్ పెట్టడం నీ ఉద్దేశం. ఇమ్ము నామినేషన్ లోకి రావాలి రాకూడదు నీకెందుకు? అది ఏంటి? మళ్ళీ ఇమ్మీడియట్ సెకండ్స్ లో కలిసిపోయారు ఇమ్ము అండ్ తనూజ. విత్ ఇన్ సెకండ్స్ కలిసిపోయి అదే పెళ్లి కూతురు బట్టల కోసం కామెడీలు చేసుకున్నారు కదా. మధ్యలో కళ్యాణ్ బకరా అయ్యాడు. కళ్యాణ్ నామినేషన్ లోకి వచ్చి బకరా అయ్యాడు. నేను కళ్యాణ్ని ఒక స్ట్రాటజీతో పెట్టాను. ఏం స్ట్రాటజీ? ఇదా జోకర్ స్ట్రాటజీయా? ఎలా పెడతావు? నువ్వు కావాలని పెట్టేవేమో, కావాలని కళ్యాణ్ నామినేషన్ లో తోయడానికి పెట్టేవేమో నువ్వు. ఎలాగో డెమాన్కి ఇక్కడ డెమాన్కి అవతల సంచాలక్ ఎవరు? డెమాన్కి కళ్యాణ్ ఎక్కువ లేకపోతే ఇమ్ము ఎక్కువ? తను క్లియర్ గా ఇమ్మునే సేవ్ చేసుకుంటాడు. అబ్బా ప్రతి నిమిషము డెమాన్కి తోడుగా ఉంటుంది ఇమ్ము. అలాంటి ఇమ్ముని నామినేషన్ లో పడేసేసి తనకి దూరంగా ఉంటున్న కళ్యాణ్ని సేవ్ చేస్తాడా డెమాన్? ఎందుకు సేవ్ చేస్తాడు? అసలు ఏ రకంగా తనూజ పాయింట్ కరెక్ట్? అక్కడ కళ్యాణ్ అడుగుతుంటే కళ్యాణ్ అంటుంది మరి నువ్వు స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టుకోపోయావా? ఒకవేళ నువ్వు స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టుకుంటే డెమాన్ నిన్ను ఏం మాట్లాడుతుంది అసలు? నిన్ను ఎవరు తన్ని సజెస్ట్ చేయమన్నారు?
ఇప్పుడు రాముకి ఆల్రెడీ మేబీ రాము కూడా కళ్యాణ్నే నామినేట్ చేసుకుంటాడేమో, అది తన ఇష్టం. నువ్వు ఎప్పుడైతే సజెస్ట్ చేసావో ఈ నిందంతా నీ మీదకే వస్తుంది. ఎందుకంటే నీది ఒక రాంగ్ స్ట్రాటజీ, చాలా వెరీ వెరీ రాంగ్ వర్స్ట్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీయే రాంగ్. నువ్వు ఎలా గెస్ట్ చేస్తావు డెమోని ఎవరిని సేవ్ చేస్తాడు? అక్కడ కళ్యాణ్ అంటుంది నువ్వు స్ట్రాంగ్ పాయింట్స్ ఏమన్నా పెట్టుకున్నావా, పెట్టుకోలేదు కదా, అన్నిటికీ యాక్సెప్ట్, నాకంటే ఎమ్ముయే కరెక్ట్, నాకంటే ఎమ్ముయే స్ట్రాంగ్ అన్నావు, అందుకని నువ్వు నామినేషన్ వేసాడు అంటుంది. అది సెకండరీ. అసలు ఫస్ట్ నువ్వు ఎలా సజెస్ట్ చేస్తావు ఇమ్ము పక్కన ఎవరు ఉండాలి అని? ఏ రకంగా అది కరెక్ట్ అనుకున్నావు? కరెక్టా ఇది? ఏ రకంగా? తన ఫ్రెండే కదా కళ్యాణ్, నీ మంచి కోరుతున్నాడు కదా, మీ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవచ్చు, అయినా నీ మంచి కోరే వ్యక్తే కదా, నువ్వు పట్టుకెళ్ళి పక్కన పెట్టావు. పొరపాటున డెమాన్ నామినేషన్లు వేసాడు. నీకు కళ్యాణ్ ఓటింగ్ ఎలా ఉందో తెలుసా? బయటికి వెళ్ళిపోతే ఏమో నువ్వు కావాలనే చేసేవేమో. వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ ఏమన్నారు, కళ్యాణ్ విన్నర్ రేస్ లో పెట్టారు, నువ్వు విన్ అవుతావు అని చెప్పారు. ఏమో నువ్వు అందుకే పెట్టేసేవేమో నామినేషన్ లో, ఏమో అనుకుంటాం. ఆడియన్స్ 100 రకాలు అనుకుంటాం. నువ్వు అలాంటి చెత్త స్ట్రాటజీ అలా వేస్తావు. పోనీ అక్కడ ఎవరైనా కళ్యాణ్ ఫ్రెండ్ ఉన్నారా? అక్కడ కళ్యాణ్ ఫ్రెండ్ ఉండుంటే ఇక పోనీ నువ్వు అలా పెట్టినా అర్థం ఉంటది. కళ్యాణ్ ఫ్రెండే కదా, కళ్యాణ్ సేవ్ చేస్తాడని. కాదు కదా, ఇక్కడ ఏమి డెమాన్ కళ్యాణ్ వీళ్ళేమి ఫ్రెండ్స్ కాదు కదా, వీళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు. నాకు అస్సలు నచ్చలేదు, చాలా వర్స్ట్ గా అనిపించింది స్ట్రాటజీ. ఇప్పుడు కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోతే ఎవరిది బాధ్యత? పాపం ఆ పిల్లడు నెమ్మదిగానే అడుగుతున్నాడు, వచ్చి అడిగాడు, డైరెక్ట్ గా అడిగాడు, ఫేస్ టు ఫేస్ అడిగాడు. ఒకటే అడుగుతాడు, నువ్వు నన్ను నామినేట్ చేయమని చెప్పావా రాముకి అని చెప్తే, అవును చెప్పాను, కానీ ఇది ఉద్దేశము, మీ ఇద్దరు కొట్టుకోవడం, వాళ్ళిద్దరు కొట్టుకోవడం ఏంటి, నువ్వు నామినేట్ చేయడం ఏంటి అని అర్థం ఉందా? అండ్ పాపం ఇంకా కళ్యాణ్ దెబ్బకి డల్ అయిపోయాడు. సో ఇలా చేసిందని. అండ్ రాము ఏం చేస్తాడంటే, నేను చెప్పినట్టయితే తనుజ అక్కకి చెప్పకు, బట్ తను ఇలా చెప్పిందని మాత్రం నేను నిన్ను నామినేట్ చేయలేదు, నాకు పాయింట్స్ ఉన్నాయి. సో ఇది ఇక్కడికి. ఆ తర్వాత రీతు కూడా లేదు, నిన్నేదో నామినేషన్స్ లోకి లాక్ రావాలని కాదు, ఇలా డెమాన్ నేను సేవ్ చేస్తాడు అనుకున్నదంట అని చెప్పేసి రీతు తనుజాను సపోర్ట్ చేస్తుంది అనమాట. బట్ కళ్యాణ్ డల్గా ఉన్నాడు, అదేంటి తనుజ ఇలా చేసిందని. తనుజాతో కళ్యాణ్ ఇంకో మాట అంటాడు, మీరు చాలా సేఫ్ గేమ్ ఆడారు ఇమ్ము అండ్ నువ్వు, అప్పుడే మీరిద్దరు నామినేషన్స్ చేసుకున్నారు, ఇద్దరు ఒకరినొకరు నామినేషన్ చేసుకుని ఇంతలోనే మీరు వెళ్ళి ప్లానింగ్లు చేసుకున్నారు లాస్ట్ నామినేషన్స్ కి, ఇది ఎక్కడ నామినేషన్స్ అని చెప్పేసి అడుగుతాడు అనమాట. సేఫ్ గేమ్ కాదు, ఇలాగ రీతు అండ్ తనూజ మేమిద్దరం లాస్ట్ రౌండ్ లో గౌరవ్ ఆర్ నిఖిల్ వీళ్ళలో ఒకరిని నామినేషన్ లోకి లాక్ రావాలని చూసాము, అది మేము ప్లాన్ చేసుకుంటున్నాము. ఆ ప్లాన్ చేసుకుంటున్న టైంలో ఇమ్ము అంటే వీళ్ళ దగ్గరకు వచ్చాడంట. సో అప్పుడు కూడా ఇమ్ము మా ప్లాన్ లో భాగం అయ్యి, సరే నేను కూడా ఇందులో భాగం అవుతాము, నిఖిల్ అండ్ గౌరవ్లో ఒకరిని నామినేషన్ లో వేద్దాము అండ్ డెమాన్ కంట నిఖిల్ బాగా క్లోజ్ అంట, డెమాన్ కి సాయి బాగా క్లోజ్ అంట, డెమాన్ సంచాలకుగా ఉంటే సాయిని గాని నిఖిల్ని గాని నామినేషన్స్ లో వేయడు, గౌరవ్ను మాత్రం వేసే ఛాన్స్ ఉంది డెమాన్ అని. అందుకే లాస్ట్ రౌండ్ లో గౌరవ్ వచ్చి నిలబడతాడు, వెళ్ళడు చాలా సేపటి వరకు. సో వీళ్ళు ఇలా ఈ ప్లాన్స్ చేసుకున్నారనమాట. సో అందుకు ఇమ్ము మా దగ్గరకు వచ్చాడు, సేఫ్ గేమ్ కాదు అని చెప్పి అంటది. ఇక్కడ కూడా కళ్యాణ్ చాలా చాట్ నేమ్ చెప్పుకోకుండా ఫేస్ టు ఫేస్ అంటాడు, మీరిద్దరు సేఫ్ గేమ్ ఆడారు, అప్పుడే ఇద్దరు ఒకరికొకరు నామినేషన్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ నామినేషన్ కోసం మీరిద్దరు కూర్చొని ప్లాన్ చేసుకోవడం నాకు చాలా సేఫ్ గేమ్ లా అనిపించింది, చాలా బాగా అడిగాడు అని అనిపించింది. ఎందుకంటే అప్పుడే నామినేట్ చేసుకుని యాక్చువల్ గా వీళ్ళు తనూజ అండ్ ఇమ్ము ఏంటంటే వాళ్ళతో ఒక మంచి ఫ్రెండ్షిప్, వీళ్ళు ఏం విడిపోవాలన్నది ఏం కాదు, బయట వచ్చిన హింట్స్ వల్ల అలా మారిపోయారు, ఒక రకమైన మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. ఇద్దరు ఎప్పుడైతే ఒకరినొకరు నామినేట్ చేసేసుకున్నారో మేబీ వాళ్ళ మైండ్ క్లియర్ అయ్యి ఉండొచ్చు, ఇక నుంచి ఫ్రెండ్షిప్ చేసుకుందాం ఇలా ఏమన్నా అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఒకరి కోపాలు ఒకరు తీర్చేసుకున్నారు కదా, అలా అయ్యి ఉండొచ్చు, ఏమో 100 రకాలుగా ఆలోచించవచ్చు మనం. అది అయిపోయిందా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాము పాయింట్స్ కళ్యాణ్ మీద పెట్టడం. రాము ఇద్దరు సంచాలక్స్ ఉన్నప్పుడు రాంగ్ సంచాలక్ చేసేవంటే వెంటనే కళ్యాణ్ రియాక్షన్ ఏంటి, ఆండ్రా బాబు, ఓకేరా బాబు, ఇంకా ఆపేరా ఇంకా ఆపే, అసలు నీకు ఏం అర్థం అవుతుందిరా, ఏంట్రా అది అసలు పాయింట్ అయినారా, ఎవరు ఏం చేశారో తెలుసు, ఎవరు వెనకాల పుష్ చేశారో తెలుసు, ఏం మాట్లాడుతున్నాడు, మీకు ఏమన్నా ఒక ముక్క అర్థమైందా? అర్థమవును. నువ్వు ఏ ఇష్యూ గురించి మాట్లాడుతున్నావు, నీకు అక్కడ కళ్యాణ్ కి బేసిక్ గా అంత గొప్పగా డిఫెండ్ చేసుకోవడం రాదు, ప్రతిసారి అంతే. ఫస్ట్ లో రాము నామినేట్ చేశాడా, ఓరా బాబు ఏంట్రా నామినేషన్ ట్రాల్ అయిపోతావు, ఈ కళ్యాణ్ నామినేషన్స్ అన్ని ఇలాగే ఉంటాయి, డిఫెండ్ చేసుకోవడం ప్రాపర్ గా, చెప్పుకోవచ్చు కదా ప్రాపర్ గా. ఇప్పుడు ఇద్దరు సంచాలక్స్ గా ఉన్నప్పుడు మీరు రాంగ్ సంచాలక్ చేశారు అని తను చెప్తున్నాడు, తను కూడా అలాగే నామినేట్ చేశారు, మరి రాము రాంగ్ సంచాలక్ చేశాడనే కదా రీతు నామినేట్ చేసింది, అలాగే నీ సంచాలక్ తనకు నచ్చలేదు అండ్ ఇక్కడ క్వశ్చన్ కాదు, ఆ రోజు సంచాలక్ నచ్చలేని రోజును కూడా క్వశ్చన్ చేశాడు. ఆ రోజు లాస్ట్ వీక్ వీళ్ళ సంచాలక్ సరిగ్గా లేదని మీరు రాంగ్ సంచాలక్ చేస్తున్నారు, డైరెక్ట్ కళ్యాణ్ అడిగాడు,
నువ్వు ఇక్కడ నువ్వు నీ నీ టీంని ఇక్కడ సపోర్ట్ చేసుకోవడం కాదు, ఒక సంచాలకుగా కరెక్ట్ గా ఆలోచించాలి, నువ్వు అది ఆలోచించట్లేదు అని చెప్పేసి అక్కడ రాము క్వశ్చన్ చేశాడు. అక్కడ క్వశ్చన్ చేయకుండా ఇక్కడ అడిగితే వేరు. ఆ రోజు క్వశ్చన్ చేశాడు, అదే పాయింట్ మీద నామినేషన్ చేస్తే ఓరు బాబు ఇదే వచ్చిందిరా బాబు నీతోని, అసలు నామినేషన్ ఏంటరా బాబు, అది అసలు నామినేషన్ ఏంటరా, తీసి పడేస్తున్నట్టు రాముని అలా ఒక రకంగా తీసి పడేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. నీ దగ్గర ఏమో పాయింట్ లేదు, ఆ పిల్లని తీసి పడేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. ఇదా ఒక విన్నర్కు ఉండాల్సిన లక్షణం అని అనిపించింది. రాము నామినేట్ చేసేటప్పుడు కూడా అంతే గట్టిగా అరుస్తాడు రాము మీద, ఒరే నువ్వెంక మారవు, నేను ఎన్నిసార్లు చూశాను, నువ్వెంక మారవు, నేను నామినేషన్లో వేసేస్తున్నానని వేసాడా. లోపలికి వెళ్ళి కూర్చున్నాక సంజన చెప్పడానికి ట్రై చేస్తుంది రాముకి, తనూజ కూడా చెప్పడానికి ట్రై చేస్తుంది, అలా కాదు నాన్న, నువ్వు హోమ్ సిక్ ఎందుకు తెచ్చుకుంటున్నావు, ఇంట్లో అందరూ చాలా బాగా ఉంటారు, మనం గేమ్ ఆడడానికి వచ్చాము, ఆడాలి, ఇలాగో హోమ్ సిక్, నేను నామినేట్ అయిపోతాను, ఇలా ఉండకూడదు అని చెప్పేసి చెప్తుంది. అండ్ లోపల సంజన గారు ఏమంటారంటే రాముతో, అది కాదు నాన్న, నువ్వు రేపే వెళ్ళిపో, ఈ రోజే వెళ్ళిపో, కానీ గివప్ ఇవ్వకుండా ఆడి వెళ్ళు, ప్రూవ్ చేసుకుని వెళ్ళు అని చెప్తుంది. వీళ్ళందరూ ఇలా చెప్తున్నారు కదా, అక్కడ కూడా పక్కన కూర్చొని అరుస్తాడు కళ్యాణం రాము మీద. అరుస్తుంటే వెనకాల నుంచి తనూజానో ఎవరో ఎందుకు అలాగ అరుస్తావు రాము మీద అని కూడా అంటారనమాట. ఎందుకు అరుస్తాడు రాము అంటే అంత చిలకన కళ్యాణ్కి, ఎందుకు అరుస్తున్నాడు ఆ పిల్లోడి మీద, ఇది అనిపించింది వీళ్ళిద్దరు నామినేషన్ లో. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా లైవ్ లో ఏం జరిగింది అన్నది మాట్లాడుకుందాం. అన్సీన్ దగ్గరకు వచ్చేటప్పటికి భరణి గారు అండ్ సంజన హౌస్ మేట్స్ గురించి మాట్లాడుకుంటారు అనమాట. వాళ్ళు తనూజ గురించి మాట్లాడుకుంటూ ఎన్ని గొడవలైనా కానీ బాండ్స్ ఉన్నా లేకపోయినా ఏం జరిగినా తనూజ మాత్రం గేమ్ బాగా ఆడుకుంటుంది అని చెప్పేసి భరణి గారు పాజిటివ్ వేలోనే అందరి గురించి మాట్లాడుకున్నారు. నెక్స్ట్ పక్కనే సుమన్ కూడా కూర్చుని అంటాడు, వీడు మాత్రం అదృష్టవంతుడు, వీడు మామూలు అదృష్టవంతుడు కాదు, లవంగాలు నోట్లు వేసుకుని తిరుగుతున్నాడు అంటే సంజన అంటది, ఏంటి లవంగాలు నోట్లు వేసుకుంటే అదృష్టం వచ్చేస్తుందా, అయితే నేను కూడా వేసుకుంటే ఎన్ని వేసుకోవాలి అని అడుగుతుంది. లేదు నేను మాట వరుస కన్నా అని చెప్పేసి అంటారు. మళ్ళీ రాము గురించి, ఈడేమో అర్థం కాడు, ఈ రాము ఏంటో అర్థం కాడు, ఆ డెమాను రీతు ఎవరి గేమ్ను పాడు చేస్తున్నారో అర్థం కాదు అని చెప్పేసి మాట్లాడుకుంటారు అనమాట. ఇంకో సైడు ఈ లోపు ఇక్కడ ఇలా మాట్లాడుకుంటుంటే బయట నుంచి బాత్రూమ్ లోంచి గట్టిగా అరిపిన పడితే వీళ్ళందరూ సాయి అరిచేడు, అయిపోబో సాయికి ఏదో అయిపోయిందని అందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతే బయట నిఖిల్ నవ్వుకుంటా ఉంటాడు, ఆ పక్కనేమో సాయి ఉంటాడు. వీళ్ళు ఏదో ప్రాంక్ చేశారు అని వీళ్ళు ఎత్తుక్కుంటారు, ప్రాంక్ లేదు ఏం లేదు, బాత్రూమ్ లోపల డోర్ వేసుకుని గౌరవ్ గట్టిగా అరుచుకుంటుంటే వీళ్ళిద్దరు నిఖిల్ సాయి బయటకు వచ్చేసి, ఒరే బాబు మనం ప్రాంక్ చేసామని మళ్ళీ దీన్ని పట్టుకెళ్ళి ఏదో ఇష్యూ చేస్తారు అని చెప్పేసి వీళ్ళు నవ్వుకుంటున్నారు బయటకు వచ్చి. తీరా చూస్తే అక్కడ బయట తనూజ వెయిట్ చేస్తూ ఉంటది, లోపల నుంచి గౌరవ్ బయటకు వస్తాడు అనమాట. వస్తే ఎందుకు అరిచావు లోపల అంత గట్టిగా అంటే, లేదు నా స్ట్రెస్ అంతా పోవడం కోసం లోపలికి వెళ్ళి అరిచాడంట, ఇది ఫస్ట్ టైం కూడా కాదంట, ఇంతకు ముందు కూడా అరిచానని చెప్తున్నాడు. నా బాడీలో ఏదైతే స్ట్రెస్ ఉందో అదంతా పోవడానికి అరిచాను అంటే తనూజ అంటది, నువ్వు అనవసరంగా స్ట్రెస్ పెట్టుకుంటున్నావు, నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు, అండ్ రాము విషయంలోనా నీ టెన్షన్, రాము విషయంలో అయితే అస్సలు పెట్టుకోకు, రాము నీకు నిజంగా చాలా మంచి ఫ్రెండ్, ఆ రోజు ఏ ఉద్దేశంతో నిన్ను నామినేషన్ లో వేసాడో గానీ ఆ రోజు నుంచి నీకంటే నీ కోసం తనే ఎక్కువ ఆలోచించడం మొదలు పెట్టాడు, చాలా చాలా బాధపడ్డాడు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎలిమినేట్ అవ్వకూడదని నీ కోసమే ఆలోచించాడు, కాబట్టి అలాంటి మంచి ఫ్రెండ్ నువ్వు వదులుకోకు, తను చాలా మంచి ఫ్రెండ్, నువ్వు అలాంటి టెన్షన్లు కూడా పెట్టుకోకు అని మంచి సలహా ఇస్తుంది తనూజ ఇక్కడ. ఇది సో అది గట్టిగా అరిచేటప్పటికి మొత్తం అందరూ నువ్వు ఆ అరుపులకు మేమందరం అడిలిపోయామని అంటారు. సో ఆ ఒక్క సీన్ జరుగుతుంది. ఇంకో సైడ్ కిచెన్ లో ఈ రోజు డెమాన్ వర్సెస్ రీతు మళ్ళీ మొదలవుతుంది. వీళ్ళ గొడవ ఏంటంటే వీళ్ళకి మాట్లాడుకునే ఛాన్స్ ఏంటి, ఓన్లీ కిచెన్ లోనే ఉన్నప్పుడు కదా, ఆ టైంలో కూడా వీళ్ళు గొడవ పెట్టుకున్నారు. ఇక్కడ సాయి నచ్చాడు. ఎందుకు నచ్చాడు అంటే రీతు ఏడుస్తుంది, డెమాన్ తనకి ఫుడ్ తక్కువ వస్తుందంట, ఈక్వల్ షేర్ చేయట్లేదు రీతు, నాకు తక్కువ చేస్తుందని చెప్పేసి డెమాన్ ఫైట్ చేస్తాడు. సో అది చిలుకు గాలివాన అవుతుంది కదా, అలా గట్టిగా అవుతుంది. అయితే ఈ రీతు ఏడుస్తూ కూర్చుంటది. సాయి వచ్చి రీతుతో మాట్లాడతాడు, సంజన రీతు నువ్వు చాలా మంచి రేషన్ మేనేజర్ అమ్మా, చాలా బాగా చేస్తున్నావు అంటది. సో ఆ తర్వాత సాయి డెమాన్ కి చెప్తాడు అనమాట, డెమాన్ నీకు అర్థం కావట్లేదు, తను ఎందుకు అలా చేసిందంటే మేమందరం వేరు నువ్వు వేరు, నువ్వు తనకి ఫస్ట్ ప్రయారిటీ అండ్ లాస్ట్ ప్రయారిటీ లాగా, అంటే ఇప్పుడు రేషన్ ఫుడ్ ఉంది కదా, ఈ ఫుడ్ మాకు తక్కువైతే మేము క్వశ్చన్ చేస్తాం,
కాబట్టి తను ఫస్ట్ మా అందరికీ పెట్టేస్తుంది, నువ్వు సర్దుకుంటావు, నువ్వెలాగో నీకు తనకి ఉన్న బాండ్ వల్ల నువ్వైతే కొంచెం అడ్జస్ట్ అవుతావు, కొంచెం అటు ఇటు అయినా అని మా అందరికీ ఎక్కువ పెట్టేసి నిన్ను అలా ఆ రకంగా కొంచెం పట్టించుకోవడం మానేసింది. అలా 2 days అయ్యేటప్పటికి డెమాన్ ఇలాగా అవుట్ బస్ట్ అయ్యాడు అని చెప్పి సాయి చాలా ప్రాపర్ గా చెప్తాడు అనమాట. చాలా మంచిగా చెప్తున్నావు బాబు అని అనిపించింది. సో ఇలాగా అందరి విషయంలోనూ కేర్ తీసుకుంటూ తనకు చాలా క్లోజ్ అయిన వ్యక్తి తను ఏమి అండ కదా అన్న ఉద్దేశంతో తనకంట తక్కువ షేర్ ఇస్తుందంట. ఆ తక్కువ షేర్ ఇవ్వడం వల్ల అంటే వీళ్ళందరికీ సరిపెట్టలేక అలా అలా సర్దుకుంటుందంట. దానివల్ల తనకి ఉండలేక ఆల్రెడీ అక్కడ తను కూడా వంటలు చేసి అలసిపోతున్నాడు కదా, ఫుడ్ కరెక్ట్ గా రాకపోతే తనకు కూడా బాధ ఉంటది కదా. ఓ 2 రోజులు చూసాడు ఇంక ఈ రోజు చిరాకు వచ్చింది అని చెప్పేసి. సో ఇది ఒక గొడవ అవుతుంది లోపల. నెక్స్ట్ ఇంకా ఏమవుతుందంటే నెక్స్ట్ బయట గౌరవ్ మాట్లాడతాడు. గౌరవ్ నిఖిల్‌తోనో ఎవరితోనో మాట్లాడతాడు. భరణి గారికంట గౌరవ్ సేవ్ అవ్వడం ఇష్టం లేదు అని చెప్పేసి గౌరవ్ మాట్లాడతాడు. భరణి గారికి నేను సేవ్ అవ్వడం నచ్చలేదు. ఆ రోజు సేవ్ అయ్యి లోపలికి వచ్చినప్పటి నుంచి అతని ఫేస్ మాడిపోయింది. ఆ రోజు మాడిపోయింది. ఆ తర్వాత నుంచి కూడా పెద్ద సరిగ్గా ఏం మాట్లాడట్లేదు. నేను సేవ్ అవ్వడం ఆయనకు నచ్చలేదు అన్నట్టు ఈ డిస్కషన్ గౌరవ్ చెప్తాడనమాట. ఇది ఒకటి జరుగుతుంది. ఇంతే మిడ్ నైట్ టాక్స్ లో ఇంతే జరిగింది. ఇంకా నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యాను అనిపిస్తే, ఎప్పుడైనా ఈ రోజే కాదు ఎప్పుడైనా నేను పలానా పాయింట్ మిస్ అయ్యాను అని అనిపిస్తే మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అది మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేసుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బై.